నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు ప్రత్యేక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. గుంటిపల్లి రామాంజనేయులు అనేటువంటి నేను మాకు వరికుంటపాడు మండలం పిఎస్సి చైర్పర్సన్గా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని ఇక్కడ నామినేటెడ్ పోస్ట్ కింద నియమించడం జరిగింది. ఆ క్రమంలో మేము సర్వీస్ చేస్తున్నప్పుడు అంటే మాకు వచ్చేసి 4/8/2018 మేము 19న బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఆ క్రమంలో 3,80,00,000 రూపాయల రుణాలు మన సొసైటీ ద్వారా ఉండేవి. అవి బహుశా మొత్తం మీద కొంచెం కష్టపడి ఈ రోజు వరకు మొత్తం లోన్లు 10,20,00,000 రూపాయలకు చేరుకోవడం జరిగింది. కొంచెం ఆత్మసంతృప్తిగా కూడా ఉంది. అలాగే ఎరువుల అమ్మకాలు కూడా 2019-20 సంబంధించి ఒక 10 లక్షల రూపాయలు, 20-21 గాను 12 లక్షలు, 21-22 గాను 11 లక్షలు, 22-23 గాను 15 లక్షలు, టోటల్గా 2023 ఇప్పటికి ఒక 14 లక్షలు. టోటల్గా ఎరువుల అమ్మకం కూడా 62 లక్షల రూపాయలకు మనం అమ్మకం జరిగింది. ఆ క్రమంలో ఈ ఎరువుల కంపెనీ వాళ్ళు కూడా ఇప్కో వారు మన సొసైటీకి ఒక టీవీని కూడా బహుకరించడం జరిగింది. అలాగే ఒక 6 చైర్స్ ఇంకా కొన్ని సామాన్లు కూడా మనకి ఇవ్వటం జరిగింది. ఎరువుల కంపెనీ తరఫున మొత్తం మీద బహుశా మన తాలూకాలో మా సొసైటీకి ఇచ్చారనుకుంటాను. అది ఎందుకంటే ఎరువులు ఎక్కువగా విరివిగా అమ్మటం వల్ల అలాంటి వాళ్ళ దృష్టిలో కూడా ఈ వరికుంటపాడు సొసైటీ దృష్టిలో పడ్డందుకు చాలా ఆనందంగా కూడా ఉంది. పైగా మా బ్యాంకు చైర్మన్ గారు అయితేనేమి, అక్కడ సిబ్బంది అయితేనేమి, మా సిఈఓ రత్తయ్య అయితేనేమి, మా సిబ్బంది అయితేనేమి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయటం వల్ల కొంత టైం నేను, మధ్యలో కొంత టైం రత్నం గారు, ఇట్లా ఎక్కడ ఎవరికి వాళ్ళము తగ్గకుండా కష్టపడి రైతులతో కలివిడిగా ఏది అవసరమో ఎప్పుడు ఏం చేయాలి అని చెప్పి రైతులతో కన్సల్ట్ అవుతూ కూడా అందులో అప్పుడప్పుడు ఏదైనా అవసరం ఉన్నప్పుడు మా అగ్రికల్చర్ ఏవో వాళ్ళ సహాయ సూచనలు కూడా తీసుకుంటూ మొత్తం మీద రైతన్నను ముందుకు నడిపించే మార్గంలో కష్టపడ్డామన్నటువంటి సంతృప్తి ఉంది. మా బ్యాంకు సిబ్బందికి అయితేనేమి, మా కేంద్ర సహకార బ్యాంకు సిబ్బందికి అయితేనేమి, మా చైర్మన్ గారికి అయితేనేమి, అలాగే మా మేనేజర్ గారికి అయితేనేమి అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆ తరువాయి మా పెద్దలు గౌరవనీయులు రాజమోహన్ రెడ్డి గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా ఇన్ఛార్జి అభ్యర్థి అయినటువంటి గౌరవనీయులు శ్రీ రాజగోపాల్ రెడ్డి కూడా ప్రత్యేక శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే 8 మండలాల వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. చాలా ఆనందంగా ఉంది. ప్రకృతి అనుకూలించి రైతన్నకు సకాలంలో వర్షాలు లేకపోవటం వల్ల రైతన్న ఇది బాగా మెట్ట ప్రాంతం కాబట్టి కొంత వలసల ప్రాంతం ఇది. ఈ వలసల ప్రాంతంలో రైతన్న వ్యవసాయం చేయాలన్నా కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు. అందులో ఈ సంవత్సరం వర్షపాతం కూడా తగ్గింది, వాటర్ ప్రాబ్లం కూడా బాగా ఉంది. ప్రకృతి అనుకూలించాలని కూడా కోరుకుంటున్నాను. అదే క్రమంలో ప్రతి ఒక్కరూ రైతన్న పాడి పంటలతో ఈ సంక్రాంతి శుభాకాంక్షలతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆనందంగా రైతన్న ప్రశాంతంగా జీవించాలని మనసా వాచ కోరుకుంటున్నాను. అలాగే బిగ్ టీవీ ప్రేక్షకులకు, బిగ్ టీవీ యాజమాన్యానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ ద్వారా మీరిచ్చినటువంటి ఈ అవకాశం ద్వారా మాకున్న పరిస్థితులు ఇక్కడ ఏ సంస్థల్లో ఎవరు ఏ అధికారి ఉన్నా కూడా వాళ్ళు మీరు చెప్పిన ప్రకారంగా కొంచెం ముందుకు పోయే దిశగా మీకున్నటువంటి విలేకరులు వచ్చి పరిస్థితులు తెలుసుకోవటం, అది ప్రజలకు తెలియజేయటం కూడా బిగ్ టీవీ వారికి ముందుగా శుభాభినందనలు. చాలా హ్యాపీ. ఎప్పుడు ఈ ఛానల్ ఇలాగే ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా ఉండి మంచి విషయాలు, మంచి సూచనలతో ఒక మంచి బిగ్ ఛానల్ అనిపించుకోవాలని కూడా కోరుకుంటున్నాను. మండల ప్రజలందరికీ, తాలూకా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.